బ్రాట్ యు బై UTL సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో UTL ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో ఏం జరుగుతోంది? వీడియోలు తీసిందెవరు? అందులో ఉన్న ఫుటేజ్ ఏంటి? కాలేజ్ పై పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? రాత్రి ధర్నాకు దిగారు విద్యార్థులంతా, మరొకసారి ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మేడ్చల్ కండ్లకోయలో ఉన్న సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మరొకసారి విద్యార్థినులు ధర్నాకు దిగారు. బాత్రూమ్ లో వీడియోలు తీసిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు అమ్మాయిలంతా. క్యాంపస్ లో తమకు అసలు భద్రతే లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో క్యాంపస్ దగ్గర భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. కాలేజ్ దగ్గరికి ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చేరుకుంటున్నారు. కండ్లకోయ సిఎంఆర్ క్యాంపస్ ని పరిశీలించారు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉందని పోలీసులు నిర్ధారించారు. బాత్రూమ్ దగ్గర వీడియో తీసేందుకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పారు ఏసీపీ. 5 సిబ్బందిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. మొత్తం 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఫోన్లలో ఎలాంటి అభ్యంతరకర వీడియోలు లేవు అని ఒక ప్రకటన తెచ్చారు పోలీసులు. ఒకవేళ వీడియో డిలీట్ చేసినా కూడా సాఫ్ట్వేర్ ద్వారా మళ్ళీ నిర్ధారిస్తామంటున్నారు పోలీసులు. వెంటిలేటర్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ నిర్ధారించేందుకు సిఐటికి పంపించారు పోలీసులు. అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయి అనే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేవు అది హిడెన్ కెమెరా అనేది లేదు. అది 11 అవుటింగ్కి పంపించలేదని కేవలం ఇట్లా ఆరోపణలు చేస్తారు విద్యార్థులు అని చెప్పేసి యాజమాన్యం చెప్తుందంట. మరి ఇది అది తప్పు. నేను కూడా చూసినాను, వెనక నెగ్లిజెన్సీ పార్ట్ ఉంది. ఆ బాత్రూము, వెంటిలేటర్స్, అదర్స్కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి. కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్లో ఉన్నవి. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది అక్కడ. లేదు, మేల్ ఫీమేల్ ఉన్నారు. ఫీమేల్ సర్వ్ చేస్తారు, మేల్ కుక్ చేస్తారు. చూసినాను. వాళ్ళకు కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నవి. యూజువల్గా ఏ కాలేజీలైనా ఉంటాయి అవి. వార్డెన్లు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద కోపంగా ఉండడం, అట్లాంటి కొన్ని యూజువల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విద్యార్థుల ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తాయని చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే అట్లాంటి వీడియోలు అయితే ఏమీ ఆ ఫోన్లలో మనం వెరిఫై చేసినాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా వెరిఫై చేశారు రాత్రి అంతా. ఏ ఫోన్లో కూడా అట్లాంటి అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవు. అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాంటిది మా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాత్రూమ్ వీడియోలు రికార్డ్ చేశారన్నది విద్యార్థుల ప్రధాన ఆరోపణ.
వెంటిలేటర్ పై ఉన్న చేతి గుర్తులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులున్నాయి. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్లుగా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలేజీలో ఆందోళన గురించి తెలియగానే క్యాంపస్ కి క్యూ కట్టారు పేరెంట్స్. అసలు ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు. మాకు నిన్న నైట్ తెలిసింది. ఇక్కడ గొడవ అవుతుంది, ఇట్లా బాత్రూంలో ఫోన్లు పెడతాండ్రు అని మా పాప కోసం వచ్చింది. ఏడ్స్ కూడా ఫోన్ చేసింది, ఇట్లా భయపడ్డది ఆమె. అదే మరి అదే కదా మా బాధ, అందుకే వచ్చింది. అదే పిల్ల మంచిగా ఉండాలి, మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి. మాకేం చెప్పాలి, పాప ఇట్లా గొడవలు అవుతున్నాయి అమ్మా అని మేమే వచ్చినాం. మాకు చూడాలనిపించింది వచ్చింది. పాప చదువుకుంటుంది ఇక్కడ, బాత్రూమ్లలో వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుకుంటూ ఉంటుంది ఇక్కడ. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము. 1,13,000 కట్టినాము మేము ఇక్కడ. కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాం. కాలేజీ వాళ్ళకి చేయలేము, ఇక్కడ అడుగుదామని వచ్చాం. హాస్టల్స్ లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. రాత్రిపూట అబ్బాయిలు లేడీస్ హాస్టల్ వైపు వస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. అలాగే హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ కూడా లేదు అంటున్నారు. లేడీస్ హాస్టల్ కి వర్కర్స్ ఉండే ప్లేస్ కి మధ్య ఒక అడ్డుగోడ కూడా లేదంట. ఇక కంప్లైంట్ చేస్తే బాధితుల్ని తప్పుపడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఉద్దేశపూర్వకంగానే తామిచ్చిన ఆధారాలని చెరిపేశారంటూ మండిపడుతున్నారు. సరైన మేనేజ్మెంట్ లేదు, సరైన సెక్యూరిటీ కూడా లేదు అంటూ ఆరోపిస్తున్నారు. ఇక హాస్టల్ వార్డెన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు అంటున్నారు విద్యార్థులు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.